గోల్డీ అడవిపై దాడికి సన్నాహాలు చేశాడు. గోల్డీ తన సహోదరుడైన షేర్తో కలిసి షేర్ ఖాన్ ముందు నిలబడింది. షేర్ ఖాన్, నువ్వు ఓటమిని ఒప్పుకో. నీ అడవిలో అన్ని జంతువులు కూడా వెళ్ళిపోయాయి. పైగా మేము 2 పులులం. నువ్వు ఒక్కడివే 2 పులులతో పోరాటం చేయలేవు. ఏం పర్వాలేదు, నేను కావాలంటే చనిపోతాను. ఓటమిని మాత్రం ఒప్పుకోను. నేను ఇక్కడి రాజుని, రాజుగానే మరణిస్తా. అలా అంటూ షేర్ ఖాన్ వారి మీదకి ఎగురుతుంది. ఇంతలోనే మిట్టు వేరే జంతువులన్నీ తీసుకుని అక్కడికొచ్చింది. ఆగండి షేర్ ఖాన్, ఇప్పుడు మీరు మిమ్మల్ని ఒంటరి అనుకోకండి. కనపడకుండా పోయిన జంతువులన్నిటినీ మిట్టు తనతో పాటు తీసుకురావడం జంతువులన్నీ చూశాయి. గుల్టి మరియు ఎలుగుబంటి కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. షేర్ ఖాన్, అన్ని జంతువుల్ని మోసంతో రహస్యమయ ద్వారంలోకి వెళ్లేలా చేసింది కాలు ఎలుగుబంటే. ఇది గోల్డీతో చేతులు కలిపింది. అలా అయితే ఇతనికి తప్పకుండా శిక్ష పడుతుంది. నువ్వు ఒక సింహమై ఉండి 2 పులులతో పోరాడలేవు. ఓటమిని ఒప్పుకో, అదే మీ అందరికీ మంచిది. షేర్ ఖాన్ ఒంటరివాడు కాదు. అలా అంటూ మిట్టు తన యొక్క దండంతో షేర్ ఖాన్ పై మాయ చేస్తుంది. ఇప్పుడు షేర్ ఖాన్ లాంటి ఇంకొక షేర్ ఖాన్ ప్రత్యక్షమయ్యింది. ఓ, ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈ 2 షేర్ ఖాన్లు వాళ్ళిద్దరి మీద దాడి చేశాయి. చాలాసేపు గొడవ పడ్డాక గోల్డీ మరియు తన సహోదరుడు అలసిపోయాయి. ఓడిపోయాము అని అవి ఒప్పుకుంటాయి. ఓ, మేము ఓటమి ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు మీరు నోరు మూసుకొని వెళ్ళండి ఇక్కడి నుంచి. మీతో పాటు ఈ వెధవ ఎలుకబంటిని కూడా తీసుకువెళ్ళండి. అది విని అది దాంతో పాటు కాలు ఎలుగుబంటిని తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీశాయి.